ఊహించినట్టుగానే తెలుగుదేశం పార్టీ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాజకీయ రంగు పులిమేందుకు సిద్ధమవుతోంది. ఈరోజు బీఆర్ నాయుడుకు సంబంధించిన టీవీ ఛానల్లోనే చర్చా కార్యక్రమం పెడితే అందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్లా రామయ్య పాల్గొన్నారు. ఆ డిబేట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ డిబేట్లో మొత్తం ఒకే ఒక అధికారిని టార్గెట్గా చేసుకొని విజువల్స్ వేయడం, ఇవన్నీ గమనిస్తుంటే మొత్తం వ్యవహారాన్ని గౌతమి మీదకు, తిరుపతి జేఈఓగా ఉన్న మొత్తం గౌతమి మీదకు మళ్లించేందుకు ప్రయత్నం జరుగుతుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. వర్ల రామయ్య ఏ వ్యాఖ్యలు చేశారు అన్నదానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. బాధితుల్ని పరామర్శించిన తర్వాత అసలు ఈ ఘటనకి దారితీసిన పరిణామాలకు అసలు కారణం ఏంటన్నది ఒక విషయం చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6, 7, 8వ తేదీలో కుప్పంలో పర్యటన పెట్టుకున్నారు. అంటే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తూ ఉండడంతో 3 రోజుల పాటు ఆ జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ను అత్యధికంగా అక్కడికి మళ్లించేశారు. జగన్మోహన్ రెడ్డి బాధితుల్ని పరామర్శించిన సమయంలో అక్కడ బాధితులు కూడా చెప్తున్నారు, మేము దాదాపు వేల సంఖ్యలో ఉన్నాం, 4,000 మందికి పైగా అక్కడ భక్తులు ఉన్నారు, ఉన్న పోలీసులు మాత్రం కేవలం 4 అని జగన్మోహన్ రెడ్డితో స్వయంగా హాస్పిటల్లో బాధితులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు 6, 7, 8వ తేదీల్లో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన పెట్టుకున్నారు. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ఉంటుంది, లక్షలాది మంది భక్తులు తిరుమలకు తిరుపతికి వస్తారని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టుకుంటే 3 రోజుల పాటు మొత్తం జిల్లా పోలీసులంతా ఆయన సేవలో ఉన్నారు, అక్కడికే వెళ్ళిపోయారు. 8వ తేదీ మధ్యాహ్నం వరకు చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నారు లోకల్లో, ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళారు. అప్పటి వరకు పోలీసులంతా అక్కడే ఉన్నారు. అదే రోజు జరిగింది ఈ ఘటన. ఈరోజు 9, నిన్న జరిగింది అంటే 8. కాబట్టి పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అదే రోజు ఈ ఘటన జరిగింది. కేవలం 1000 మంది ఉన్న చోట 4-5 మంది పోలీసుల్ని మాత్రమే పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా పోలీసులను అందరినీ అక్కడ మళ్లించడంతో లక్షలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా ఇక్కడ సరైనగా పోలీసు భద్రత ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలి. టీటీడీ చైర్మన్, ఈఓ, జిల్లా ఎస్పీ, అడిషనల్ ఈఓ వీళ్ళందరూ బాధ్యత వహించాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అడిషనల్ ఈఓ అంటే వెంకయ్య చౌదరి. అయితే టీవీ5 డిబేట్లో వర్ల రామయ్య అయితే కుట్ర సిద్ధాంతానికి తెరలేపారు. ఆయన అంటున్నారు గౌతమి రెడ్డి అన్నారు. అంటే ఆమె రెడ్డి, దాంట్లో అనుమానం ఏం లేదు, ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఈమె అనుకూలంగా లేరు కూటమికి అన్న ఉద్దేశంతో ఈసీకి కంప్లైంట్ చేశారు. వీళ్ళంతా ఆమెను బదిలీ చేశారు. ఈ విషయాన్ని వర్ల రామయ్య కూడా చెప్తున్నారు. ఆమె అక్రమాలకు పాల్పడుతున్నారని మేమంతా ఫిర్యాదు చేస్తే ఆమెను తొలగించారు, ఆ తర్వాత టీటీడీలోకి వచ్చారని వర్ల రామయ్య కూడా చెప్తున్నారు. ఆమె తొలి నుంచి కాస్త లెక్క చేసేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళని, పై అధికారి అంటే చైర్మన్ కానీ ఈవోన్ కానీ లెక్క చేసే వ్యక్తి కాదు అని వర్ల రామయ్య ఈరోజు ఆరోపిస్తున్నారు. చైర్మన్ విషయంలోనూ వాట్ అన్నట్టుగా ఆమె వ్యవహారం ఉండేది. శ్యామలరావు సాఫ్ట్ పర్సన్, ఆయన పట్ల చూపాల్సినంత విధేయతను కూడా ఆమె చూపలేదు అంటూ మాట్లాడారు. పార్టీ వ్యూహాత్మక కమిటీ మీటింగ్లోనూ ఉదయం మేము ఆమె గురించి మాట్లాడుకున్నాం అని కూడా చెప్తున్నారు. అంటే ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే మొత్తం ఆమె రెడ్డి కాబట్టి, గౌతమి రెడ్డి కాబట్టి, ఎన్నికల సమయంలోనే ఎలాగో కూటమికి అనుకూలంగా లేరు కాబట్టి ఇక ఆమె మీదకి మొత్తం మళ్లించే వ్యవహారం నడుస్తుందా. జేఈఓ కూడా వైఫల్యం ఉండొచ్చు, ఆమెను బదిలీ చేశారు. కానీ అక్కడ వైఫల్యం ప్రధానంగా ఏంటి? పోలీసులు లేకపోవడం, క్లౌడ్ని నిరోధించలేకపోవడం. 1000 మంది వచ్చిన చోట కేవలం 4-5 మంది పోలీసులు, 10 మంది పోలీసుల్ని పెట్టి క్లౌడ్ మేనేజ్ చేయలేకపోయారు. అక్కడ వచ్చింది ఇబ్బంది. సరే, జేఈఓకి చెప్పాం, మేము గౌతమి గారికి మెసేజ్లు కూడా పెట్టాము, అక్కడ తొక్కిసలాట జరిగే వ్యవహారం ఉంది అని చెప్తే ఆమె సరిగా స్పందించలేదు, డీల్ చేయలేదని చెప్తున్నారు. నిజంగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు సమాచారం ఇవ్వాల్సింది ఎవరికి? జిల్లా ఎస్పీకి ఇవ్వాలి కదా, పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలి కదా. అక్కడ క్లౌడ్ ఎక్కువై తొక్కిసలాట ఘటన జరుగుతుంటే వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేయాలి. జేఈఓ వచ్చి అక్కడ ఏం చేస్తారు? అదంతా పోలీసులు కాదు చూసేది. అంటే పోలీసుల గురించి మాట్లాడడం లేదు, కేవలం ఆమె టార్గెట్ చేశారు. గౌతమి రెడ్డి అని వర్ల రామయ్య మాట్లాడుతున్నారు. ఈ పాయింట్ కీలకం, రెడ్డి అంటున్నారు ఆమెని. అంటే వీళ్ళ ఉద్దేశాలు అర్థమవుతున్నాయి. అయితే ఇదే డిబేట్లో వర్ల రామయ్య మళ్ళీ జిల్లా ఎస్పీ దగ్గరికి, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు జిల్లా ఎస్పీ ఎందుకో ఊహించలేదు, ఇంతమంది వస్తారని వాళ్ళు ఊహించలేదు, దురదృష్టకరమైన ఘటన జరిగింది అని చెప్తున్నారు. అంటే ఐఏఎస్ గౌతమి జేఈఓ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆమె మొత్తం విఫలమయ్యారు, క్లౌడ్ ఉంటుందని చెప్పినా కూడా ఆమె సరైన చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు.
కానీ జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చేసరికి, ఇంటెలిజెన్స్ పోలీసుల దగ్గరికి వచ్చేసరికి వర్ల రామయ్య ఎంత సాఫ్ట్గా అంటే ఎందుకో జిల్లా ఎస్పీ ఊహించలేకపోయారు ఇంతమంది వస్తారని, దురదృష్టకరమైన ఘటన జరిగింది అంటూ మాట్లాడుతున్నారు. జిల్లా ఎస్పీ ఎవరు? సుబ్బారాయుడు. సుబ్బారాయుడు అంటే వైసీపీ వాళ్ళు సుబ్బారాయుడిని టార్గెట్ చేశారు గతంలో. కావాలని తెలంగాణ నుంచి తెచ్చుకున్నారు. ఆయన మొత్తం వైసీపీ నేతల మీద ఎలాంటి కేసులు పెట్టాలి అన్న పని మీదే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. అలాంటి ఎస్పీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వర్ల రామయ్య ఎందుకో ఇంతమంది వస్తారని ఎస్పీ కూడా ఊహించలేకపోయారు అంటే సాఫ్ట్ కార్నర్గా మాట్లాడుతూ దురదృష్టకరమైన ఘటన జరిగింది అంటున్నారు. జేఈఓ గౌతమి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అలా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కూటమిలోనే ఆయనే చెప్తున్నారు ఆయన అసలు విషయం ఏంటి అన్నది. ఈఓ శ్యామలరావుకు ఏఈఓ అంటే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న వెంకయ్య చౌదరికి మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కారణంగానే జరిగిందని ఆయన చెప్తున్నారు. వాళ్ళిద్దరూ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళిద్దరూ విఫలమయ్యారు అని. అవును, కొండ మీద శ్యామలరావుకు గౌతమి మర్యాద ఇవ్వకపోవడం కాదు, వెంకయ్య చౌదరే ఎవరిని లెక్క చేయడం లేదు, నేను డైరెక్ట్ సీఎంకే రిపోర్ట్ చేస్తానన్నట్టుగా ఈఓను కూడా లెక్క చేయడం లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈరోజు అదే విషయాన్ని డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. ఈఓకు ఏఈఓగా ఉన్న వెంకయ్య చౌదరికి మధ్య గ్యాప్ ఉందని డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వర్ల రామయ్య ఒక టీవీ ఛానల్లో మాత్రం మొత్తం వ్యవహారాన్ని జస్ట్ ఒక అధికారిని మీద, ఆమె మీదకి మళ్లించేద్దాం, ఆమె ఎలాగో మనకి మద్దతుదారు కాదు, ఎలక్షన్ల టైంలో కూడా మనం బదిలీ చేయించాం కాబట్టి ఆమె మీదకి మళ్ళిస్తే మొత్తం పోతుంది అంటున్నారు. వేల మంది జనాలు వచ్చిన చోట 10 మంది పోలీసులను పెట్టని పోలీస్ శాఖ తప్పు లేదా? నాకు ముందే సమాచారం ఉంది ఇలాంటి తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పిన చైర్మన్ పోలీసులను అప్రమత్తం చేయకుండా జేఈఓని అప్రమత్తం చేసి వదిలేశారు. మొత్తానికి అంటే ఒక వ్యక్తి సరిగా పనిచేయకపోతే మొత్తం సిస్టమ్ కూలిపోయేలాగా అంత బలహీనంగా ఒకరి మీద ఆధారపడి టీటీడీ నడుస్తోందా, పోలీస్ వ్యవస్థ నడుస్తోందా అన్నదానికి కూడా సమాధానం చెప్పాలి కదా. చెప్పరు. ఎందుకంటే రాజకీయం చేయడం మొదలుపెట్టారు. చెప్తున్నారు ఆయన వర్ల రామయ్య కూడా దీని వెనుక ఏదో కుట్రకోణం కూడా ఉంది, దానిపైన కూడా లోతుగా చేయాలని ఇంకో వ్యాఖ్య చేశారు. అక్కడ గంజాయి తాగిన 15-20 మంది యువకులు పెద్ద పెద్దగా కేకలు వేశారంట, గేట్లు తెరుస్తున్నారని. అలా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. ఆ 20 మంది గంజాయి తాగి కేకలు వేశారని వర్ల రామయ్య గారికి ఎవరు చెప్పారు? ఆ 20 మందిని ఇప్పుడు పోలీసులు గుర్తించారా, అరెస్ట్ చేశారా లేదా? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అంటే గంజాయి ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి జమానాలో ఉన్నాము కాబట్టి గంజాయి అంటే మా మీద రాదనుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలల పైన దాటిపోయింది, ఇంకా గంజాయి గురించి మాట్లాడడం, అందులోనూ తిరుమల దగ్గర, తిరుమల క్యూ లైన్ల దగ్గర, టోకన్ల కౌంటర్ల దగ్గర కూడా 20 మంది గంజాయి బ్యాచ్ అబ్బాయిలు వచ్చి కేకలు వేశారు అంటే ఇంతకు మించిన దారుణం పోలీసింగ్ వ్యవస్థకి ఇంకా అవమానం ఇంకోటి ఉంటుందా ప్రభుత్వానికి? ఆ 20 మంది కేకలు వేయడానికి కూడా జేఈఓ గౌతమి రెడ్డి గారు, వీళ్ళు చెప్తున్నట్టు గౌతమి రెడ్డి గారు బాధ్యత వహించాలా? అంటే పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారు అన్నది కూడా ఇండైరెక్ట్గా వర్ల రామయ్య గారు చెప్పేస్తూ ఉన్నారు మరి.